కోరుకుంటున్నాము. Yes, let's welcome our MLA sir onto the stage. For a while, I deem it a great honor and privilege to say a word of thanks to our respected MLA, Mr. Dagumati Krishna Reddy. Sir, I admire. కూర్చోండి కొంతమంది కూర్చోండి. వెరీ గుడ్ కూర్చోండి. ఓకే చాలు. ఓకే సార్ ఓకే వస్తున్నారా? మీ అందరినీ కూడా విద్యార్థులు ఎదిగే పిల్లలు ముఖ్యంగా ఈ దశ కౌమార్య దశ 10 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల మధ్యలో ఉండేటువంటి దశ కౌమార్య దశ. పరిపక్వత కానిదికి మధ్యలో ఉన్నటువంటి దశ. ఏమి చదవాలి, ఎందుకు చదవాలి, ఎవరి కోసం చదవాలి, చదువు ఒక్కటే జీవితానికి సోపానమా మనం అనేటువంటి ఆలోచనల్లో కొట్టిమిట్టాడే దశ. 2 నాకు అన్నీ తెలుసనే దశ. తల్లిదండ్రులకు ఏమీ తెలియదు, టీచర్స్కి కూడా ఏమీ తెలియదు, మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, మాకన్నీ తెలుసు అనేటువంటి ఒక కౌమారమైనటువంటి ఇంటర్మీడియట్ దశ. అందుకనే దీన్ని ప్రాథమిక విద్యతో పోల్చేసి ఇంకా కూడా ఇంటర్మీడియట్ దశకి రాబోతున్నారు. అది ఇంకా డేంజర్ అయిన దశ. ఇంకా కూడా మీలో ఒక రకమైన హీరోయిజం, ఒక రకమైన పవరు, ఒక రకమైన పగరు, మాకు అన్నీ తెలిసిన భావన. అప్పుడే మీరు నిలదొక్కోవాలి జీవితంలో, అప్పుడే మీరు క్రమశిక్షణ నేర్చుకోవాలి, అప్పుడే మీరు జీవితం గురించి నిజమైన పాఠాలు నేర్చుకోవాలి. ఆ ఒక్క దశను మీరు దాటగలిగితే, 18 ఇయర్స్ దాటగలిగితే మీలో పరిపక్వత వస్తుంది. శరీర ఆకృతి ప్రకారం న్యాచురల్గా పుట్టుకతో వచ్చేటువంటి దశ మీకు స్టార్ట్ అవుతుంది. అప్పుడు మిమ్మల్ని మీరు గురించి ఆలోచించే వయసు వస్తుంది. ఆ దశ వారు వచ్చేంత వరకు గురువులు చెప్పిన మాటలు వినాలని, తల్లిదండ్రులు చెప్పిన మాటలు వినండి మీ సందర్భంగా విద్యార్థులు అందరినీ కూడా కోరుకుంటున్నా. మేము చదివే రోజుల్లో మాకు చెప్పేవాళ్ళు లేరు, ఎందుకు చదువుతున్నావో తెలియదు. తల్లిదండ్రుల మీద భయంతో చదివాం, తండ్రి కొడతాడనో తల్లి మందలిస్తుందనో భయంతో చదివాం. కానీ ఈ రోజున్న విద్యార్థులు చదివే రోజే నేను జీవితంలో డాక్టర్ని కావాలి, ఇంజనీర్ కావాలి, ఐఏఎస్ కావాలి, లేదా టీచర్ కావాలన్న భావాలతో ఈరోజు చదువుతున్నారు. దీని అంతటికి కారణం పిల్లల మీద తల్లిదండ్రులకు వచ్చిన ప్రేమ గొప్పది. మేము చదివే రోజుల్లో పిల్లవాడు చదివి ప్రయోజకుడు కాకపోతే అటు ఇటు కాకుండా పోతాడు, ఉన్న పొలం నాశనం అయిపోతుంది, ఆ అప్పుల పాలైపోతాం. కాబట్టి వాడు చదవకపోయినా పర్లేదు, మేము వాడి మీద ఎటువంటి ఖర్చు పెట్టమని చెప్పి తల్లిదండ్రులు అనుకునే రోజులు. కానీ ఈ రోజున తల్లిదండ్రులు మీకోసం అప్పు చేస్తున్నారు, మీకోసం కూలి పనులకు పోతున్నారు, మీకోసం అన్ని రకాల కష్టాలను కూడా ఎదుర్కొంటున్నారు. ఎందుకంటే ఈ రోజు పడ్డ కష్టాలు ఏదో ఒక రోజున నా బిడ్డ తీరుస్తాడని నమ్మకం తల్లిదండ్రులకు ఉంది. అంతటి గొప్పలో మీరు ఈరోజు ఉన్నారు పిల్లలందరూ కూడా. అందుకని ఈ దశలో మీరు కష్టపడండి. ఈ రోజు మీరు చీకటి జీవితాన్ని అనుభవించడం అంటే కాళ్ళకు నమస్కారమో లేదంటే చేతులతో దండ పెట్టడమో కాదు. గురువులు చెప్పిన పాఠాలను హృదయాలు నింపుకోగలిగితే అన్నీ కూడా మీ జీవితంలో వెలుగులే ఉంటాయి తప్ప అపజయాలు ఉండవనే విషయాన్ని మీకు తెలియజేస్తున్నా. విద్యార్థులారా,
గెలిచినప్పుడు గర్వపడద్దు, గెలిచినప్పుడు గర్వపడద్దు, సంతోషించండి. కుంగిపోయినప్పుడు బాధపడద్దు, స్పోర్టివ్గా తీసుకోండి. ఈ రెండు మీ హృదయాల్లో నిండినంత కాలం, గెలుపుని ఓటమిని సమపాలన చూసినంత కాలం మీ జీవితానికి ఎటువంటి డోకా లేదనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నా. తల్లిదండ్రులు చెప్పిన హితబోధలు తప్ప ఇంకేది ఆలోచించకుండా తల్లిదండ్రులు ఫాలో కండి, గురువులను ఫాలో కండి. తప్పకుండా మీ జీవితంలో ఉన్నతమైన శిఖరాలకు మీరు వచ్చేటువంటి రోజులు తప్పకుండా వస్తాయని మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నా. ఈ సందర్భంగా మీకు విద్యార్థి దశలో ఉన్న విద్యార్థులందరికీ కూడా తెలియజేస్తున్నా, విద్యార్థి దశ, ఎదిగే దశ ఒక నీటి బొట్టు లాంటిది. నీరు ఎంత పవిత్రమైందో మీరు కూడా అంత పవిత్రమైన వాళ్ళు. అయితే మీతో నడిచే పక్క వ్యక్తి వల్ల మీ మార్పు ఎలా ఉంటుంది అనే దానికి ఒక నీటి బొట్టు మంచి ఎండలో ఒక రాయి మీద పడితే, దేనికి పనికి రాని ఒక రాయి మీద పడితే అది ఆవిరైపోతుంది. ఒక చెడ్డవాడితో మీరు స్నేహం చేస్తే మీరు కూడా చెడిపోతారు. అదే ఒక నీటి బొట్టు నేల మీద ఎక్కడో ఒక ఇత్తనం మొదట్లో పడితే ఆ ఇత్తనం మొలకెత్తుతుంది, ఆ చెట్టు పెద్దదవుతుంది, మనకు ఫలాలను ఇస్తుంది, పువ్వులను ఇస్తుంది, నీడని ఇస్తుంది. అంటే ఒక మంచి మిత్రులు మీరు కానీ పొందుకుంటే వాడు కూడా మీకు అన్ని రకాలుగా మీకు అండగా ఉంటాడు. అదే ఒక నీటి బొట్టు అంటే మీ జీవితం సముద్రపు ఉప్పు నీరులో ఉన్నటువంటి ముత్యపు చెప్పల్లో పడితే మంచి నీరు పోయి ముత్యంగా మారుతుంది. మన తల్లుల హృదయాల మీద ఏలాడేటువంటి దండగా ఆభరణాలుగా తయారవుతుంది. మీ జీవితం కూడా ఉప్పు నీళ్ళలో పడ్డ మంచి నీరు ఎలా ముత్యంగా మారుతుందో, మంచి వ్యక్తితో స్నేహం చేస్తే, మంచి వ్యక్తిని మీరు సంపాదించుకోగలిగితే వాడు మీ జీవితంలో కష్టాలన్నింటినీ వదిలి ఒక మంచి జీవితానికి దారి మార్గదర్శకుడు అవుతాడు. అటువంటి మిత్రుని మీరు సాధించుకోండి అని చెప్పి ఈ సందర్భంగా విద్యార్థులందరినీ కూడా తెలియజేస్తూ, మన పుట్టిన దగ్గర నుంచి మనతో ఆఖరి వరకు నడిచేది ఒకటే ఒకరున్నారు. తండ్రి రాడు, తల్లి రాదు, తమ్ముడు రాడు, అన్న రాడు, గురువు రాడు. వచ్చేది నీతో పాటు నడిచేది నీ శరీరమే. ఆ శరీరాల్లో ఉన్నటువంటి ఆయువులన్నింటినీ కూడా శుభ్రపరచుకోగలిగితే, కల్మషం లేని జీవితాన్ని మీరు నిర్మించుకోగలిగితే తప్పకుండా ప్రతి జీవితంలో కూడా ఆనందంగా ఉంటుందని, ఆ విధంగా మీరు అందరూ కూడా ఎదగాలని, కావలి కీర్తి పతాకాలని ప్రపంచ నలుమూలల ఎదిగేదంటూ సెంట్రల్ స్కూల్స్లో చదివిన మీరందరూ కూడా మంచి జీవితాలు రావాలని, ఆ యేసు పుట్టినరోజు రాబోయే పుట్టినరోజు సందర్భంగా మరొక్కసారి మీ అందరూ కూడా ప్రీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒక అవకాశాన్ని నాకు కల్పించినటువంటి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్.